ఈ రీతిగా చేరి ప్రభుని స్తుతించి గణపరిచి ఆరాధించి అద్భుతమైన ఆశీర్వాదాన్ని అందుకుని పొందుకుని ఆనందించడానికి దేవుడు మనందరికి ఇచ్చిన అవకాశం బట్టి రెండు చేతులు ఆకాశం వైపు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దైవజనులు గొంతులైనటువంటి మరి రవికుమార్ అయ్య గారికి, అమ్మగారికి, వారి కుమారులు ఇరువురికి, కోడల గారికి, బుళ్ళు రవికుమార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పిల్లారా, మరి నాన్నగారు అంత వయసులో గంతులేసి డ్యాన్స్ చేసేసారు దుగ్దూరులో, నామవనపాలెంలో. నాన్నగారికి, అమ్మగారికి కూడా వందనాలు. చేరవచ్చిన పరిశుద్ధ సంఘ పెద్దలకు, స్త్రీల సమాజములకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరూ బాగున్నారండి అమ్మ? బాగున్నారా? మీరు బాగున్నారా అంటలేదు నన్ను. రావగానే మా అమ్మ లేచి నమస్కారం చెప్పేసింది మా అమ్మ. ఇక్కడ మా ప్రియులు రాజుగారు, హల్లెలూయా. కొంచెం సహవాసం దూరం అయ్యేటప్పటికి కొన్ని పేర్లు మానవ నైజమైతే మతి మరుపు అనండి. మతి అంటే చెప్పండి. అన్ని పేర్లు గుర్తుండవు, కొన్ని పేర్లు మాత్రమే. స్తోత్రం. మళ్ళీ ఎక్కడో ఉన్న మెమరీని బయటికి లాగి తెగిన పేర్లు జ్ఞాపనకు రావు. దేవునికి స్తోత్రం. మంచిది, నిజమే. కుమారుడు అన్నట్లుగా విరామం లేకుండా దేవుని పరిచయంలో తిరుగుతూ ఉన్నాము. ఈరోజు 2 ప్రసంగాలు ఒక పాట మాట్లాడడం జరిగింది పెద్దాపురం దగ్గర కత్తూరులో. అయ్యా ఈసారి కుదిలేండి అయ్యగారు అన్నాను నేను. అయితే పుట్టినరోజు కార్యక్రమం ఈరోజు అమ్మగారు బాబుగారు జరిగించి అక్కడి నుంచి నల్లా 4 గంటలకు వచ్చారు. అక్కడి నుంచి నేను మరలా 4 గంటలకు బయలుదేరితే 8:15కి వచ్చాం. అంటే ఎన్ని గంటలకు బయలుదేరింది? దాదాపుగా మా మామయ్య గారి కుమారుడు మేనల్లుడు బామ్మర్ది అవుతారు శ్రీధర్ బాబు 148 కొట్టాడు కారు. అంత కొడతంటే నాకు వెనకాల షేక్ వచ్చేస్తూ ఉంది. అంత స్పీడ్ అంటే మాట్లాడటండి. కానీ రవికుమార్ గారు ఇచ్చిన ప్లాన్, ఆ ప్లాన్ బట్టే త్వరగా, లేకపోతే కాకినాడ ఎక్కడో దిక్కిన ఎన్ఈడిలోనే ఎక్కడో సిక్కడిపోయి ఉందాం. కానీ దేవుని మహాకృప దారి దేవుడు సరళము చేశాడు. సమయానికి దేవుడు రప్పించాడు. స్తోత్రం, హల్లెలూయా. సమయం తక్కువ ఉంది, ప్రయాణం. ఇప్పుడు బండి ఏం చేయాలా? స్పీడు పెంచాలా? హల్లెలూయా. పైన వాతావరణం బయట చల్లగా ఉంది, సంఘం డల్లగా ఉంది, వచ్చిన పాస్ గారు పుల్లుగా ఉన్నారు. హల్లెలూయా. అక్కడ చల్లదనం, ఇక్కడ డల్లగా ఉంటే, ఇక్కడ ఫుల్గా ఉంటే ఏంటి ప్రయోజనం? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ బాగున్నారండి అమ్మా? చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ చిన్న మాట చెప్పేసి వాక్యంలోకి వెళతాను నేను. పుచ్చు బాగుంటే, కూర బాగుంటే ఓ ముద్ద ఎక్కువ తింటాం. మాట్లాడేటి ఇది పల్లెటూరు భాష. కాస్త కర్రీ టేస్ట్గా ఉంటే ఫుడ్ ఎక్కువ తినవా? ఈరోజు మరి చానాళ్ళ తర్వాత వచ్చాను నేను. ఒక 2-3 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. అవునా? మాట్లాడేటి మరి 3 ఏళ్ళు తీయాలి చెప్పేస్తారు ఏంటన్నట్టు చూస్తున్నారు మీరు. ఒక ఫోటో స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు పండగంటే ప్రత్యేకంగా తిట్టండి అలా చూస్తారు పండగంటే. అవునా? స్తోత్రం. దండగ కలిగిన పండగ లోకంలో జరుగుతున్నాయి, దండగ లేని పండగ. హల్లెలూయా. ఇంటింటికి పండగ, కంటికి పండగ, ఒంటికి పండగ, పంటికి పండగ, అన్నిటికీ. హల్లెలూయా. అందుచేత ఈ పండగగానే జరుపుకుందాం. అవునండి? ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నేరుగా దేవుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం యెషయా గ్రంథము 40వ అధ్యాయం 27 నుంచి 31 వరకు గ్యాప్ లేకుండా టకటకమని చదివేయండి. వెరీ గుడ్.
చెప్పి ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, పైకి మోకరించండి. మోకాళ్ళు నలిగితే బ్రతుకు వెలుగుతుంది. మోకాళ్ళు భూమిని తాకితే ప్రార్థన పరలోకం చేరుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఇంత కాలంగా క్షేమంగా ఉన్నామంటే అది నీ కృపయేనా యేసయ్యా. మా శక్తి కాదయా, మా బలము కాదయ్యా, మా శక్తి కాదయా, మా బలము కాదయ్యా. మీ చల్లని చూపే మా యేసయ్యా, మీ చల్లని చూపే మా యేసయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. స్తుతి ఆరాధన చేసేదా, స్తుతి ఆరాధన చేసేదా. నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించున్న యేసయ్యా. నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించున్న యేసయ్యా. ఎందుకు పనికి రాని ఈ ఎండిన ఎముకలలో నీ జీవం పోసి నన్ను నిలిపితివే. ఎందుకు పనికి రాని ఈ ఎండిన ఎముకలలో నీ జీవం పోసి నన్ను నిలిపితివే. మీరు చూస్తున్నారయ్యా, మేము బ్రతికున్నామయ్యా. మీరు చూస్తున్నారయ్యా, మేము బ్రతికున్నామయ్యా. మాతో మాట్లాడిన చాలు యేసయ్యా, మాతో మాట్లాడిన చాలు యేసయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. స్తుతి ఆరాధన చేసేదా, స్తుతి ఆరాధన చేసేదా. ఆరాధనకు యోగ్యుడు, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన పరిశుద్ధుడా, ఈ మట్టి మనిషితో మాటికి మాట్లాడుతూ సారికి సమయాన్ని ఇస్తున్న సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఇప్పటికి 3 దినముల నుంచి ఈ ప్రాంత ప్రజలతో మాట్లాడుతున్నారు ప్రభువా. ఈ రాత్రి మరొక్కసారి నీ మెల్లని స్వరాన్ని వినిపించాలని వరాన్ని కురిపించండి. నిలబడ దాసుడు నీ దాసుడు, కూర్చున్న ప్రజలు నీ ప్రజలు నీ చేతిలో పాత్రగా నోటి బోరగా వాడుకుని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడి మమ్మల్ని మహిమ గల స్థలాలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సర్దుకొని కూర్చుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో యెషయా గ్రంథము 66 అధ్యాయాలు కలిగిన గ్రంథం. దాన్ని మినీ బైబుల్ అన్నారు. ఏమన్నారు చెప్పండి? స్తోత్రం. ఆమోజు కుమారుడును యెషయా గారైనటువంటి ఆయన పిల్లారా, ఆయన
ఒకరోజు దేవుడు ఆయనకి దర్శనమిచ్చాడట. ఏమిచ్చాడు? ఆ దర్శనములో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ప్రభువారు ఉన్నారు. ప్రకాశమైన తేజస్సుతో నింపబడి ఉన్నారు. సమీపించరాని తేజస్సులో ఉన్నారు. ఆ సింహాసనానికి అటుపక్క ఇటుపక్క శరాపులు కెరూబులు ఉన్నారు. ఆ శరాపులు దేవుని బిడ్డలారా 6 రెక్కలు కలిగి ఉన్నారు. 6 రెక్కలు కలిగినటువంటి వారు పుల్లారా 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడి గాన ప్రగానములు చేసి మహిమపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక్కసారిగా ఆ తేజస్సులో ఉన్నటువంటి మహిమగల ప్రభువును చూచినటువంటి యెషయా గారు ఆయన చూచిన ఆ చూపుతో తన్ను తాను చూసుకున్నాడట. తనను తాను చెప్పండమ్మా, తన్ను తాను చూసుకున్నాడు. తన్ను తాను చూసుకుండగానే అతనికి అనిపించిందంట, నాకు దర్శనమిచ్చిన దేవుడు అంత పరిశుద్ధుడు కదా, నేను అంత పరిశుద్ధుని ఎదుట నేనేమై ఉన్నానంటే అపవిత్రుడినై ఉన్నాను. ఏమై ఉన్నాను? కొంచెం గట్టిగా, అపవిత్రుడినై ఉన్నాను. అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను. అపవిత్రమైన మనుషుల మధ్య నివాసము చేస్తున్నానని అయ్యో అయ్యో అపవిత్రుడిని, అయ్యో అపవిత్రుడిని అని కేకలేసి అరుస్తూ ఉన్నప్పుడట అత్యున్నత సింహాసనం మీద ఉన్నటువంటి దేవదేవుని దగ్గర నుంచి ఒక సెరూపు వచ్చి కారుతో కాలికి నిప్పు తెచ్చి పెదవులకు తగిలించగా అతనిలో ఉన్న అపవిత్రత పోయింది, పవిత్రత వచ్చింది. అపవిత్రత పోయింది, పరిశుద్ధత వచ్చింది. అక్కడి నుంచి దేవుడు కంటిన్యూగా ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటా ఉన్నాడు. ఎవరో? యెషయా గారు. ఎవరు చెప్పండి? అయితే దేవుని బిడ్డలారా ఆ మాటలు వింటున్న సమయంలో అప్పుడు అన్నారు, ఇదిగో నశించిపోతున్న దారి తప్పిన నా జనాంగము, అలసిపోయిన తొట్రెళ్ళిన ఇదిగో అనేక మంది బలహీనమైనటువంటి నా జనాంగానికి ఈ మాటలు చెప్పడానికి ఎవరెళ్తారు అన్నప్పుడు, ప్రభువా నిన్ను చూసినప్పుడు నేను అపవిత్రను అనుకున్నాను. మొదటిగా నిన్ను చూసే భాగ్యం ఇచ్చారు, నా అపవిత్రతను పోగొట్టుకునే భాగ్యం ఇచ్చారు. అపవిత్రత పోయి పవిత్రపరచబడ్డాను కదా. ఈ పవిత్రమైనటువంటి ఈ ప్రవక్తనకి నేను నీ మాటలు పట్టుకెళ్ళి ప్రజలకు ప్రకటిస్తానయ్యా, నన్ను పంపు అన్నారు. ఎవరో? యెషయా గారు. అప్పుడు పంపగా వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు, యాకోబు సంతతి వారికి ప్రకటించిన మాటలే యెషయా గ్రంథం. స్తోత్రం చెప్పండి. ప్రకటించిన మాటలే గ్రంథముగా రాస్తే ఆ గ్రంథం పేరేం పేరు? యెషయా గ్రంథం. స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా అప్పుడు చెప్తున్న మాట 27వ వచనం చదువు బంగారం. ఆమేన్. స్తోత్రం చెప్పండి. యెషయా గారు యాకోబు గారికి, యాకోబు సంతతైన ఇశ్రాయేలు వారికి ప్రకటిస్తూ ఉన్నారు. ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు జనాంగమా, ఇదిగో నాకున్నటువంటి అన్యాయము, నా మార్గం ఎవరికీ కనపడలేదు, నా న్యాయం ఎవరికీ తెలియదు అని నీవు అనుకుంటూ ఇదిగో నువ్వు వాళ్ళని చూస్తున్నావు, వీళ్ళని చూస్తున్నావు, నన్ను దేవుడు చూస్తున్నాను అనుకుంటున్నావు. కానీ నిన్ను నీవు ఎప్పుడన్నా చూసుకున్నావా? నిన్ను నువ్వు ఎప్పుడన్నా చూసుకున్నావా? నిన్ను నువ్వు చూసుకోలేదు కదా. నీ ప్రజలను కూడా నీవు ఎప్పుడైనా చూసావా? నీ జనాంగాన్ని ఎప్పుడైనా చూసావా? ఈ మొదటివాడిలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎప్పుడైనా చూసావా? వారు ఎలాగున్నారో తెలుసా? అలసిన వారిగా ఉన్నారు. ఎలా ఉన్నారు? అలసిన వారిగా ఉన్నారు, తొట్టెళ్ళి వారిగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. అయితే అలాగా వారుంటే నీ మట్టుకు నువ్వు చూసుకోవటం కాదు, వారిని కూడా, నిన్ను నువ్వు చూసుకుని వారిని కూడా చూడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పిల్లారా అలసిపోయిన జనాంగం, బలహీనమైన జనాంగం, తొట్టుళ్ళే జనాంగం, మార్గము తప్పిన జనాంగం, ఈ జనాంగాన్ని అంతటిని కూడా దేవుని బిడ్డలారా ప్రకటించిన మాటలు ఏంటంటే ఇదిగో, ఎందుకంటే మీరు అలసిపోయి
బలహీనమైపోయి తొట్టెళ్ళిపోయి ఉంటే మీరు ఇలాగా బలపడలేరు. ఇప్పుడు మీ కొరకు దేవుడే ఒక వర్తమానం పంపించాడు. ఎందుకో తెలుసా? మీరు శక్తిమంతులు అయితే అలిసిపోరు, బలవంతులైతే తొట్టిల్లిపోరు. మీరు ఒకవేళ మీరు స్థిరపరచబడితే ఏమాత్రము కూడా మీరు ఏమాత్రం వెనక్కి పోరు. అందుచేత మీరు తొట్టెళ్ళకుండా అలిసిపోకుండా పిల్లరా ఆ బలహీనం కాకుండా ఉండాలి అనంటే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? యెహోవా కొరకు ఎదురు 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 చూడాలి. అలా ఎదురు చూసినటువంటి పక్షిరాజు వలె రెక్కల చాపి మీరు పైకి ఎగురుదురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పైకి ఎగరాలి అనంటే బలము కావాలా. బలము కావాలంటే బలహీనత పోవాలా, అలసట పోవాలా, తొట్టిల్లిపోయే జీవితం పోవాలా, జారిపోయే స్థితి పోవాలా. ఇదంతా పోయి ఒక బలము కావాలంటే యెహోవా కొరకు ఎదురు ఎదురు చూడాలి అని ప్రకటించి అక్కడ ఒక పక్షిని మెన్షన్ చేశాడు. ఆ పక్షిరాజులు అనండి. ఈ రాజులు పక్షిరాజుల వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా ప్రభువు రాకడకు దగ్గరగా ఉన్న మనం, ఆయన వస్తున్నాడు, మేఘారుడై వస్తున్నాడు, ఆయన మహిమామేమి మీదకి వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు మనము ఎగరడానికి శక్తిమంతులు కావాలంటే, ఆయన ఎగరడానికి, ఆయన కలుసుకోవడానికి మనం అలసిపోకుండా ఉండాలంటే నూతన బలము అలా పొందాలి. అలా పొందాలంటే పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగరాలి. దేవునికి స్తోత్రం. ఎంతవరకు అర్థమైందా మీకు? ఎంతవరకు అర్థమైందా? ఈరోజు మన పాఠం ఏంటంటే పక్షిరాజు అనండి. దేవుడు సృష్టిని చేసిన ఆ నేపథ్యంలో 5వ రోజుని చేసింది ఏంటో తెలుసా? పక్షులను. ఎన్నో రోజు చేశాడు? 5వ రోజు పక్షులు అయితే 6వ రోజు ఎవరిదే? మనదే అనండి. మనల్ని ఎన్నో రోజు చేశాడు చెప్పండి అమ్మా. పక్షుల సంఖ్య ఎంత? మనుషుల సంఖ్య ఎంత? ఓ హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, పక్షులు జాతులు చూస్తే 8,500 జాతులు ఉన్నాయట. పక్షి జాతులు చెప్పండి. 8,000. ఈ 8,500 పక్షి జాతులకి రాజే పక్షి రాజు. ఈ పక్షులంటికి రాజు ఎవరు చెప్పండి అమ్మా? పక్షిరాజు. ఈ పక్షిరాజు అనేటువంటి ఈ పక్షిరాజు పక్షులందరికీ రాజు అయితే ఆ పక్షిరాజుని అన్నారు గ్రద్ద. పక్షిరాజు పేరేంటి? ఇంగ్లీష్లో ఈగల్. చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు పక్షిరాజు ఎలాగ అలిసిపోదో, ఎలాగ సొమ్మసలదో, ఎలాగ తొట్టెళ్ళదో అంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పక్షిరాజు వలె మీరు అలిసిపోకుండా, తొట్టెళ్ళకుండా, బలహీనం కాకుండా మీరు శక్తిని పొందుకుని యేసు ప్రభు రాకడకు పైకి ఎగిరే శక్తిమంతులగుదురుగాక. ఇప్పుడు పక్షి రాజుల వలె. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు నిజానికి పక్షిరాజు అలిసిపోదట, సొమ్మసిల్లదట, బలహీనం కాదట, తొట్టిల్లదట. ఎందుకు అంతా అనంటే ఈరోజు ఒకటిగా 2 కానీ 3 కానీ మాటలు చెప్పుకొని త్వరగా ముగించేసుకుందాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవండి యోబు గ్రంథం 39వ అధ్యాయం 27వ వచనం. 39:27. దేవునికి స్తోత్రం. ఎంతకీనట పక్షిరాజు నివాసం ఎక్కడంటే
ఎత్తైన కొండ, కొండ మీద రాతి, బండ మీద. ఎత్తైన కొండ, కొండ మీద ఉన్న రాతి, రాతి బండ మీద. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన నివాసం ఎక్కడయ్యా అంటే ఎత్తైన, ఎవరో ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఆ కొండ మీద ఉన్న రాతి బండ, రాతి. స్తోత్రం చెప్పండి ఇప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రోజున ఆలోచన చేయండి, ఈ ఎత్తైన కొండ, ఆ రాతి బండ మీద ఎవరైతే నివాసం, గూడు కట్టుకుంటారో వారు పక్షి రాజు వలె నూతన బలం పొందుతారు. నూతన బలం, నూతన బలం పొందుతారు. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఎవరయ్యా ఆ బండ అంటే, దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రోజున ఆ పక్షిరాజు ఎత్తైన కొండ మీద, రాతి బండ మీద తన జీవితాన్ని కట్టుకున్నట్లుగా మనుషులైన మనము క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకుంటే శక్తిమంతులవుతాం, బలవంతులవుతాం, సోలిపోము, తొట్టెళ్ళిపోము. ఓ పిల్లరా, మనము అలసిపోము. ఎందుకంటే మన నివాసం ఎక్కడ కట్టుకోవాలా? క్రీస్తనే, క్రీస్తనే, క్రీస్తనే బండ మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది జీవితాలు వారి ఇష్టానుసారంగా కట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ పరిశుద్ధ గ్రంథములో మహాభక్తుడైనటువంటి ఆయన పిల్లారా ఒకరోజు చాలా ఎత్తైన కొండపైకి ఎక్కిన తర్వాత జారిపోయాడట. జారిపోయి పడిపోయాడట, పడిపోయి అరిచిపోయాడట, అలిసిపోయి తొట్టిల్లాడట. ఇలాంటి టైంలో పిల్లారా అప్పుడు అనుకున్నాడు, అయ్యో అలిసిపోయాను కదా, తొత్తిల్లిపోయాను కదా, జారిపోయాను కదా, బలహీనం అయిపోయాను కదా, మరలా నేను స్థిరపడాలంటే ఎలాగా అని ప్రార్థన చేస్తే కీర్తన గ్రంథం 40వ అధ్యాయము చదవండి, 4వ వచనం చదవండి. కీర్తన అమ్మా కాదు, కీర్తన గ్రంథం ఏమని చెప్పాను? 40వ అధ్యాయము మొదటి నుంచి చదువు. ఎస్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రోజున ఆలోచన చెయ్యండి, బండ మనిషిని ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఎక్కడ కట్టుకుంటే, ఎక్కడ కట్టుకుంటే. ఈరోజు ఏళ్ళు కొడుతున్నాయి కానీ మనుషులకి ఏమి లేదు, స్థిరాలో, స్థిరాలో లేవు. పిల్లి పిల్లనెట్టి 7 ఇల్లు తిప్పినట్టుగా ఇల్లులు మారుతున్నాం కానీ బతుకులకి ఏమి లేదు, స్థిరం లేదనండ్రా, ఏమి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, అయిన చోటనే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, క్షమ నిలచే జయమిచ్చువాడవు, మళ్ళా స్థిరపరచువాడవు, కనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు కదా, నీ నామముకే మహిమంతా పొందువు,
నీ నామముకే మహిమంతా యేసయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్ని స్థలాలు మారినా, ఎన్ని దిశలు మారినా, ఎన్ని దశలు మారినా స్థిరం అనేది చేసేది బండ. స్థిరపరిచేది ఎవరు చెప్పరేమండి? హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని చేసినా కుటుంబం స్థిరం లేదమ్మా, ఇదిగో బిడ్డ చదువు స్థిరం లేదమ్మా, సంసారం స్థిరం లేదమ్మా, గృహం స్థిరం లేదమ్మా అని దిశలు మార్చి దశ మారుతుంది అనుకుంటున్నారు. ఎన్ని దిశలు మారినా ఈరోజు పిల్లరా స్థిరపడడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చెప్పండి. ఎవరన్నా ఈశాన్యం నొక్కేసిందంటే వాళ్ళు ఇంకా వెళ్లకుండా పడగొట్టేస్తున్నారు. అమ్మాయి అదేదో తెచ్చి గుమ్మానికి కడితే ఇంకంతా కలిసి వచ్చేద్దా అంటే వెంటనే కట్టేస్తున్నారు. అవునా చెప్పండి అమ్మా, కడుతున్నారు లేదా? ఇదిగో మీ ఆయన తాగుడు మానాలంటే ఈ ఉంగరం పెట్టేయండి నీకు అంతా కలిసి వస్తుందండి, ఉంగరం తొడిగేస్తున్నారు. ఉంగరం తొడిగితేనే కలిసి వస్తే అమ్ముకున్నవాడు పెట్టుకోడండి. ఏమండి చెప్పండి, అసలు బుర్రందా చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఈ పాటలన్నీ ఎందుకు? స్థిరపడాలని అనరా? ఇవన్నీ ఎందుకు? నేనంటా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థిరం అనేది రాదు. బండి నిన్ను స్థిరపరచునుగాక. ప్రభువే మనల్ని స్థిరపరచునుగాక. ప్రభువే మనల్ని స్థిరపరచునుగాక. దేవునికి స్తోత్రం. అంటే బండ బ్రతుకులను ఏం చేస్తుంది చెప్పండి? ఆయన బండ మీద నివాసముగా మన జీవితాలు కట్టుకుంటే, ఆయన చేతిలో మన బ్రతుకులు పెట్టుకుంటే మనల్ని దేవుడు స్థిరపరుస్తాడా? హల్లెలూయా. ఖాళీగా తిరుగుతున్నాడు, ఏదో పనిలో పెడితే స్థిరపడతాడంటే నెలకి 66 పనులు మారుతున్నాడు వీడు. ఎన్ని పనులు? నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. అంటే రోజుకి ఎన్ని పనులు మారుతున్నాడు వీడు? ఏ పనులన్నా స్థిరం వచ్చిందా? 90వ కీర్తన చివరి వచనం, యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా పనిని ఆమేన్. నీవు చేసే పని దేవుడు స్థిరపరచును గాక. నువ్వు చేసే వ్యాపారం స్థిరపరచును గాక. నీకున్న జీవితం స్థిరపరచబడును గాక. అది కూలి పని అయినా, పెయింటింగ్ పని అయినా, వెల్డింగ్ పని అయినా, డ్రైవింగ్ పని అయినా, ఏ పని అయినా ఆ పని దేవుడే స్థిరపరచును గాక. ఎందుకు? మన జీవితాన్ని ఎవరితో కట్టుకోవాలా? బండని క్రీస్తు మీద కట్టుకోవాలా. ఆయన చేతులు మన జీవితాలు పెట్టుకోవాలా. అప్పుడు బండ ఏం చేస్తుంది చెప్పాలా? హల్లెలూయా. ఎందుకు? అప్పుడట ఎన్ని కష్టాలైనా బెదరము, ఎంత బాధైనా వెనుదిరగము. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా నా నమ్మిక నేనెప్పుడు నిన్ను విడువను. యేసయ్యా నేనెప్పుడు నిన్ను తిరుగాను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా నిన్ను తిరుగాను. హల్లెలూయా. ఎన్ని కష్టాలు అంటే కదలకుండా, చోలిపోకుండా, తొట్టిల్లకుండా నువ్వు స్థిరంగా ఉండాలంటే నీకు నువ్వు స్థిరంగా ఉండలేవు. బండే నిన్ను స్థిరపరచునుగాక. బండే నీ కుటుంబాన్ని స్థిరపరచునుగాక. అడిగిదల్లా పెట్టామమ్మా, అడిగిదల్లా కొన్నామమ్మా, పిల్ల కోసం అన్నీ కొన్నామమ్మా, అయినా పిల్ల కాపురం స్థిరం లేదు. అయినా పిల్ల కాపురం ఏమి లేదు చెప్పండి. ఎక్కడెక్కడో పెడితే
పెద్దల్లో పెట్టారట, స్థిరపడలేదు కాపురం. స్టేషన్లో పెట్టారట, స్థిరపడలేదు కాపురం. లాయర్ దగ్గర పెట్టారట, స్థిరపడలేదు కాపురం. కోర్టులో పెట్టారట, స్థిరపడలేదు కాపురం. 8 ఏళ్ళు గడిచిపోయింది. మొన్న కూటాలు జరుగుతుంటే ఆ సంఘానికి ఆ కుర్రోడు వెళ్తే, ఈ సంఘానికి ఈ పిల్లలు వెళ్తే, అప్పుడు దేవుడు మాట్లాడితే ఈ 8 సంవత్సరాలు స్థిరపడిన సంవత్సరం 3 రోజులు కూటాల్లో స్థిరపడిపోయింది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నారంట, మరి కలుసుకోలేదన్నారు. పెద్దలు కలపలా పోయారు. పోలీస్ స్టేషన్ వాళ్ళు, లాయర్లు, కోర్టులు. మరి ఎవరు కలిపారు? ఎవరు కలిపారు? ఎవరు స్థిరపరిచారు? బండే మీ కుటుంబాలను స్థిరపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రే ఎంటెక్ అయిపోయింది కదరా, ఎంటెక్ అయిపోయింది కదరా, నువ్వు పెళ్లి చేసుకోరా, నీ తోటోళ్ళకి పెళ్ళి అయిపోయింది, వయసు ముదిరిపోతుందిరా అన్నా సరే, నాకు ఉద్యోగం రాని అలా తిరుగుతున్నా తమ్ముడు. మంచిది దేవుని బిడ్డలారా. నిజానికి స్థిరపడకుండా ఇప్పటికే నేను మీకు బరువు అయ్యాను, నా పిల్లాన్ని కూడా మీకు బరువుగా పెట్టినా, నాకు ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాకే నాకు పెళ్ళి. స్తోత్రం చెప్పండి. ఆ ఉద్యోగం ఎవరు ఇవ్వాలా చెప్పండి? అంటే ఎవరు స్థిరపరచాలా చెప్పండి అమ్మా? దేవుడే స్థిరపరచును గాక. ఎప్పుడు 3 రోజులు కూటాలు జరిగాయి కానీ 1 గంట కూడా గుళ్ళోకి రాలేదాడు. 6 రోజులు ఆరాధన జరిగింది కానీ అరగంట కూడా గుళ్ళోకి. మరి ఎలా స్థిరపడతాడా? తనకు పరలోకం నుంచి అనుగ్రహం పడితే కానీ ఎవడో ఏమీ పొందనేరడు. స్తోత్రం చెప్పండి. పొందుకోవాలంటే బండలో నుంచే పొందుకోవాలా, బండలో నుంచే నువ్వు స్థిరపడాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటమ్మా ఇప్పుడు చూసిన 3 నెలల నుంచి అలా మునుకుంట్లు కొండుతూ ఉన్నావేటే తల్లి? కుసుకు దగ్గుతూ ఉన్నావు, గోడకు జారబడి కర్రేసి ఓతేసి నడుతున్నావు. ఏంటమ్మా ఇన్ని హాస్పిటల్ తిరిగే స్థిరపడలేదా? ఆరోగ్యం ఏం ఆరోగ్యం అమ్మా? సత్తా బతుకుతా ఉన్నానమ్మా, రోజు సత్తా బతుకుతా ఉన్నాను. ఆ బాబు 3 రోజులు కూటాలు ఇట్టాడు. 3 రోజులు కూటాలకు వెళ్తే ఈ కాళ్ళు చేతులు పట్లన్నీ వదిలేసి తేలిగ్గా తిరిగింది. కర్ర లేకుండా నడిచేస్తుంది ఇప్పుడు ఆవిడ. కర్ర లేకుండా ఎందుకు? బండ ఏం చేసింది? ఆరోగ్యాన్ని ఏం చేసింది? పనిని ఏం చేసింది? కాపురాన్ని ఏం చేసింది? ఉద్యోగాన్ని ఏం చేసింది? దేవుని బండ స్థిరపరచును గాక. ఎప్పుడు బండ మీద మన జీవితాలను కట్టుకోవాలి. మన జీవితాలు ఆయన చేతిలో. ఓ బాబు చేతిలో పెడితే పని అయిపోద్ది అనుకుంటున్నావు. ఈ బాబు ఏ బాబు? రాంబాబు చేతిలో పెడితే ఇంకా రాత్రితో ఓ బాధే బాధ, రాపిడి, ఒత్తిడి. ఆ రాంబాబు చేతిలో పెట్టే ముందు బిడ్డని యేసుబాబు చేతిలో పెడితే అప్పుడు ఈ బండ స్థిరపరుస్తుంది. ఆ రాంబాబు రాపిడి లేకుండా చక్కగా. రాంబాబు ఎవరన్నా ఉన్నారేంటి ఇక్కడ? స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన జీవితాలు స్థిరపరిచేది ఎవరో? బండ. ఆ బండ పేరు ఏం పేరు చెప్పండి? స్తోత్రం, హల్లెలూయా. మొదట ఆ బండ స్థిరపరిచేది. ఈ 2025 సంవత్సర కూటాలలో, ఉపవాస కూటాల్లో చదువు స్థిరపడిన కుమారుని తీసుకుని వచ్చావా? స్థిరపడాలి. ఎక్కడ స్థిరపడతాడు? తీసుకురావాలా. కోడను తీసుకొచ్చావా? కొడుకుని తీసుకొచ్చావా? భర్తను తీసుకొచ్చావా? ఎవరైతే వ్యాపారాలు స్థిరపడలేదో 3 రోజులు దేవుని మందిరములో బండని క్రీస్తు మీద కట్టుకుంటే దేవుడు మీ వ్యాపారాలు స్థిరపరచును గాక, మీ ఉద్యోగాలు స్థిరపరచును గాక, మీ ఒంటిలో ఆరోగ్యాలు స్థిరపరచును గాక, మీ చేతి పనులు స్థిరపరచును గాక, మీ కాపురాలు స్థిరపరచును గాక. హల్లెలూయా. విలవిలలాడే రోజున తోడున్నావయ్యా, కలకలలాడే రోజులో రప్పించావయ్యా. విలవిలలాడే రోజున
తోడున్నావయ్యా, కలకలలాడే రోజులు రప్పించావయ్యా. నా ఆధారము నీవే, నా ఆనందము నీవే. పడని నా ఓ నిన్ను పూజించే అభిమానిగా నే మారిపోయాను, నిన్ను పూజించే మారిపోయాను. నమ్మిన రోజే చూచానయ్యా నీ మహిమా, నా ఆత్మకు దూతవు నీవేనయ్యా యేసయ్యా. నిన్ను నమ్మిన రోజే చూచానయ్యా నీ మహిమా, నా ఆత్మకు దూతవు నీవేనయ్యా. అపరాధినైన రోజున మళ్ళించావు చాలయ్యా, ఆరాధనుండే చోటుకు దూరంగా నీవు లేవయ్యా. అపరాధినైన రోజున మళ్ళించావు చాలయ్యా, ఆరాధనుండే చోటుకు నువ్వు దూరంగా నువ్వు లేవయ్యా. నమ్మిన రోజే, నేను నమ్మిన రోజే, మేము నమ్మిన రోజే చూచామయ్యా నీ మహిమా, నా ఆత్మకు దూతవు నీవేనయ్యా. హల్లెలూయా. విలవిల్లాడే కాపురం ఏమవుతుంది? కలకల్లాడుతుంది. విలవిల్లాడే కాపురం ఏమవుతుంది? హల్లెలూయా. ఈ కలకల్లాడాలంటే ఎక్కడ కట్టాలి జీవితాన్ని? క్రీస్తనే, 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 క్రీస్తనే. స్తోత్రం. మన సమస్తమును దేవుడు క్రీస్తునే బండ మీద స్థిరపరచును గాక, స్థిరపరచును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది బడా ఎక్కువ బతుకు ఏటి ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా పెడితే అలా తిన్నారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చాక మాకు అల్లుగడ్డలు లేవు, ఆ గడ్డలు లేవు, ఈ గడ్డలు లేవు. ఓ మోసే మీద సనుగుడి 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 సనుగుతూ అన్నారు, మోసే మోసే ఇంత మధ్యలోకి తీసుకొచ్చేసావు, మాకు తాగడానికి నీళ్ళు నిప్పులేమీ లేవా అన్నారు. ఇప్పుడు భోంచేసేవాడికి ఏం అవసరం అనండమ్మా? నీళ్ళు 2 అవసరం. తాగడానికి, మాట్లాడండి రా, స్నానానికి, అన్నిటికి మాట్లాడండి. హల్లెలూయా. ఆ ఎడారిలో నీళ్లు అవసరం వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళందరిని మోసే మీద సనిగి ఆయన మీద బలవంతం చేస్తే ఆయన అంటాడు, ఎంతమంది నాకు అప్పగించావు బాబయ్య, వీళ్ళ భారం మొయ్యలేకపోతున్నాను, వీళ్ళు నన్ను మీద సనిగేస్తున్నారు నాయన, వీళ్ళకి నీళ్ళు అవసరం. నీళ్ళు ఎవరికి చెప్పాడు? ఏసైకి చెప్పాడు. అప్పుడు ఏసై అన్నాడు, ఏమీ కంగారు పడకు మోసే, ఇందులో పెద్దలను కొంతమందిని తీసుకుని కొండకే వెళ్ళు, హోరేబు కొండకు వెళ్ళు, ఆ కొండకు వెళ్ళి నీవు బండతో మాట్లాడు. ఎవరితోటి? బండతో మాట్లాడు. ఆ బండతో నువ్వు మాట్లాడితే ఆ బండలో నుంచి వారి అవసరం తీరే నీళ్లు దేవుడిచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, రెండవది ఏంటంటే బండ అవసరాలు తీర్చేది. మొదటిది బండ ఏం చేసేది, రెండవది ఏం చేసేది చెప్పండి. హల్లెలూయా. ఈరోజు భౌతికంగా భూమి మీద మనిషికి ఆరోగ్యం అవసరం అనండి, అవునా కాదా? సంసారం చేసుకుంటూ పిల్ల పాపలతో ఉన్నవారికి ఇల్లు మాట్లాడేటి, చదువుకుని పిల్లల ఖాళీగా ఉన్నవారికి ఉద్యోగం, ఉద్యోగం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు ఏ అవసరం కలిగి వచ్చావో నా ప్రియ తల్లి చెల్లి, ఈరోజు బండని క్రీస్తు నీ ప్రతి అవసరము తీర్చునుగాక. హల్లెలూయా. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకై
నీ పక్షము ఉండును. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను. మేలు కలుగజేయుటకే మన పక్షము ఉండును. దాటిపోయేవాడు కాదు యేసు దైవము, దాటిపోయేవాడు కాదు. ఆలకించుతాడు నీదు అర్ధనాదము, ఆలకించుతాడు నీదు అన్న దైవము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను. మేలు కలుగజేయుటకు నీ పక్షము ఉండును. మేలు కలుగజేయుటకు నా పక్షము. హల్లెలూయా. ఏమని పాడారు? ఏదు నీకు అవసరమో. అలా కాదు, అలా కాదు. ఎలాగా? ఏది నాకు అవసరమో అనండి. ఆమేన్. పక్కన కూర్చున్న ఆవిడికి తెలదు నీ అవసరం ఏంటో. ఈ పక్కన కూర్చున్న ఈవిడికి తెలదాం. తెలుస్తుందా? ముందు కూర్చున్న వాళ్ళు తెలుస్తుందా? వెనకాల చూసిన తెలుస్తుందా? మీ పక్కింటి ఆవిడ తెలుస్తుందా? చెప్పరేమండి? మన అవసరం ఎవరికి తెలుసు? బండకు తెలుసు, క్రీస్తుకు తెలుసు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. బండ మీద నీ జీవితాన్ని కట్టుకుంటే, యేసయ్య చేతిలో నీ జీవితాన్ని పెట్టుకుంటే నీ ప్రతి అవసరము తీర్చబడును గాక. నీ ప్రతి అవసరము హల్లెలూయా. బండతో చెప్పేవాళ్ళు తక్కువ, బయటోళ్ళకి చెప్పేవాళ్ళు ఎక్కువ. ఏమండే అయ్యగారు? అవునా? కనపడి వాళ్ళందరికీ చెప్పేస్తావు. ఎవరిని అవసరం తీరుతారు చెప్పు? బండకే. మోసే ఎవరికి చెప్పాడు? ప్రజలేమో ఎవరికి చెప్పారు? మోసే చెప్పారు. మోసే ఎవరికి చెప్పారమ్మా? ఆ బండ ఏం చేసింది? అవసరం అవసరం అవసరం. స్తోత్రం చెప్పండి. నా ప్రియ తల్లి, చెల్లి, అమ్మ, దేవుడిని అవసరము తీర్చును గాక. హల్లెలూయా. ఏ అవసరముతో ఇన్నేళ్లు కనిపెట్టావో నా బంగారు తల్లి, ఈ 2025 సంవత్సరములో దేవునికి దూరంగా కాకుండా క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకుని, ఆ బండని క్రీస్తులో నీ జీవితాన్ని పెట్టుకుంటే దేవుడిని ప్రతి అవసరము తీర్చును గాక. హల్లెలూయా. అవసరం తీరితే ఆనందమా ఆయాసమా? హల్లెలూయా. అట్టి ఆనందాన్ని దేవుడు ఆ క్రీస్తు అనే బండ ధర నీకు ఇచ్చునుగాక. అది నీలోనికి వచ్చునుగాక. అదేమ్మా ఏడుస్తున్నావు అన్నారట. అప్పుడు అన్నదంట, బాబు భర్త ఏమో ఇలాగ అర్థకప్పలాగా ఆస్తి అంతా ఆరిపోయి చచ్చిపోయాడు, తినటానికి ఏమీ లేదు, నాకు ఆధారం ఏమీ లేదు నాయన అని అంటే, అప్పుడు అన్నాడట, ఏమీ లేదమ్మా, మీరు ఏదైతే కోల్పోయారో మీ ప్రతి అవసరము కూడా తీర్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసయ్య, ఆయన నమ్ముకోండి అంటే, అయ్యా మేము నమ్ముకుని అంత దూరం గుళ్ళోకి చర్చిలోకి నాకు ఇబ్బంది అంటే, అమ్మ నిన్ను చర్చిలోకి రమ్మంటలేదు, ఇదిగో బైబిల్ చదువుకుని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో, తప్పకుండా నీ అవసరం తీరుస్తాడు. ఆవేళ మార్కు సువార్త బైబిల్ ఇస్తే మార్కు సువార్త చదివిందట. ఆ మార్కు సువార్తలో ఎప్పుడు దాదాపుగా 28 సార్లు ఉంటుంది. వెంటనే ఆమె వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే రక్తధార ఆగిపోయాను. అంతే. ఇలాగ ఎప్పుడైతే దేవుని బిడ్డలారా వెంటనేనా వెంటనే అన్నాడు ఏంటి చూద్దామని గదిలోకి వెళ్ళి చిన్న యేసయ్య నువ్వు గొప్ప దేవుడు అంట, వెంటనే కార్యాలు చేస్తావంట, రేపటికి నా పిల్లకి ఆహారం ఎదురైనా అయినా నువ్వేదో సహాయం చేయి, నాకు అవసరం బాబయ్య అని ప్రభు దగ్గర ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో అటక మీద ఎండి చెంబు కనపడుతున్నది, వెండి చెంబు చూపించాడు దేవుడు. బాబు అక్కడ ఏదో చూడరా చూపిస్తున్నా దేవుడు అంటే, ఎండు చెంబు. దాన్ని అమ్మేస్తే వారంలో సరిపడగా సామాను వచ్చేసిందంట. 30 సంవత్సరాల క్రితం మాట ఇది.
వచ్చేసిందంట. తర్వాత పిల్లారా మళ్ళా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలెట్టింది. ప్రార్థన చేయటం మొదలెడితే జరిగిన సంగతి ఏంటి తెలుసా? బొడ్డి గిన్నె, ఇత్తడి గిన్నె, కంచు గిన్నె, ఆ గిన్నె కనపడితే అది అమ్మేసుకొస్తే 4 రోజులు సరిపడగడ్డాట. 3 రోజులు తిన్నారు. ఇంకొక రోజు పగలకే వస్తుంది, రాత్రికి రావు. అయితే వంట చేసింది, అన్నం ఆర్చింది. ఈ లోపాలు బావగారు వచ్చారంట. అంటే పెదనాన్న, వీళ్ళిద్దరికి ఏమవుతాడు? పెదనాన్న. ఈ బావగారు వస్తే పరువు పోకూడదు, గుట్టు పోకూడదని మొత్తం మీద అలా గుబ్బేటిగా ఉన్నది. అన్నం ఆర్చింది. 11 గంటలకు వచ్చాడు. భోజనం చేయకుండా వెళ్తాడా? అందులోకి వెళ్ళాను. పెదనాన్న ఉండు, వీళ్ళకి ఏం తెలిసి ఉందో లేదో తెలుస్తుంది పిల్లలకి. పెదనాన్న ఉండు అంటే ఆయన కోకలు పడిపోయాడు. ఈ లోపు చూసుకో అమ్మగారు కంగారి ఏం చేయాలో పాలు పట్టలేదు. అప్పుడు ఒరే పెదనాన్నతో మీరు మాట్లాడనరా, నేను గదిలోకి వెళ్ళొస్తానని మోకరించిందంట. ఏం చేసింది? ప్రార్థన చేస్తుంది. ఇలా ప్రార్థన చేసి 30 గంట ప్రార్థన చేసి మరి ఆమె ప్రార్థన చేసి బయటకు వచ్చేసి వంటగదిలోకి వెళ్ళి దాక పట్టుకుని నూతికాడికి వెళ్ళి కడుగుతుందంట. అంటే కూర వండేద్దామని. ఒట్టిదా కూర అయిపోద్దా? మాట్లాడరేమిట్రా? దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నూతికాడ దాక కడుగుతా నీళ్లు ఇలా కడుగుతుందో ఆ కొబ్బరి చెట్టు ఉందంట. ఆ కొబ్బరి చెట్టు నుంచి ఇంత కొరమైన పట్టదట. గట్టిగా చెప్పలు కొట్టండి. కథ కాదు ఇది. కొబ్బరి చెట్టు నుంచి ఏం పడుతుంది చెల్లి? ఏం పడింది? ఇప్పుడు కొబ్బరికాయ అవసరమా, కొరమైన అవసరమా? చెప్పండిరా. ఓ తండ్రి తన కుమారుడు రొట్టెనడిగితే రొట్టెనుగాక మరి రాతినిచ్చునా? ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపనుగాక మరి పామునిచ్చునా? పరలోకమందున్న నా యేసయ్యా, పరలోకమందున్న నా యేసయ్యా, నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము కానిది, నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము కానిది. అమ్మ కన్న మిన్నము అవే, నాన్న కన్న మిన్నము యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం అవసరం ఆవిడకి ఇప్పుడు? కూర చింతపండు సారు కాదు, చింతాకు పచ్చడి కాదు, గోంగూర పచ్చడి కాదు, జిగిరొచ్చే బెండకాయ కాదు, దొరదొచ్చే వంకాయ కాదు, కొర్రమేను పడ్డాది. ఏం పడ్డది? బండ ఏమిచ్చింది? అవసరాన్ని యేసు నామములో మీ అవసరాలు తీర్చబడును. బండ ఏం చేస్తుంది? అనండి. అవసరం తీసేసి అవసరం తీరడు కూడా తిరుగుతావు ఎందుకో? ఎవడ తోడా తిరిగిన నీ అవసరం ఎక్కడికి రావాలో అక్కడికి రా, ఎవరికి చెప్పాలో చెప్పు, ఎక్కడ జీవితం పెట్టాలో పెట్టు. అప్పుడు నీ ప్రతి అవసరం. పౌలయ్య గారు అన్నారు 4:19 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కాగా క్రీస్తు యేసునందు మహిమ ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరం. స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం బండ మీద జీవితాలు ప్రారంభించండి. మీ అవసరాన్ని తీర్చబడు.